అక్రమ నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉక్కుపాదం మోపనుంది. అనుమతులు లేని భవనాలు, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అనధికార కట్టడాలపై సీరియస్ అయ్యారు సీఎంసీ కమిషనర్. గచ్చిబౌలి అంజయ్య నగరం భవనాంకుల ఘటన తర్వాత ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయాలని ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఆదేశించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇష్టానుసారంగా సాగుతున్న అనధికార నిర్మాణాలకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా చేపడుతున్న భవనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్లాన్ ఒకటి, నిర్మాణం మరొకటి అన్నట్లుగా కొందరు అక్రమార్కులు రియల్ ఎస్టేట్ మాఫియాతో కలిసి నిబంధనలను కాలరాస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న అక్రమ కట్టడాలపై సీఎంసీ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. అనుమతులు లేని నిర్మాణాలను ఏమాత్రం ఉపేక్షించేదే లేదని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తక్షణమే అనధికారిక కట్టడాలను గుర్తించి కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 75 గజాల స్థలంలో 7 మీటర్ల కంటే ఎత్తైన భవనం ఎక్కడ నిర్మించినా కూల్చివేయాలని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనలపై ఎక్కడా రాజీ పడేదే లేదని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. ముఖ్యంగా 75 చదరపు గజాలలోపు చిన్న స్థలాలలో చేపట్టే నిర్మాణాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ పరిధిలోని స్థలాల్లో భవన ఎత్తు 7 మీటర్లు దాటితే వాటిని తక్షణమే కూల్చివేయాలని ఆదేశించారు. సామాన్య ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా అధికారులు సీరియస్ గా తీసుకుంటున్నారు. పౌరులు అందించే ఫిర్యాదులు లేదా క్షేత్రస్థాయిలో సిబ్బంది తనిఖీల ద్వారా గుర్తించిన అక్రమ నిర్మాణాలను వెంటనే నేలమట్టం చేయనున్నారు. ఈ మొత్తం కూల్చివేతల ప్రక్రియను అధికారులు ప్రతిరోజు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని, భవిష్యత్తులోనూ ఈ డ్రైవ్ మరింత ఉధృతంగా కొనసాగుతుందని సీఎంసీ స్పష్టం చేసింది. దాంట్లో బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా కడితే కనుక ఇట్లాంటి అనాథరైజ్ గా ఒక ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు కలుపుకోవటం ఇవన్నిటి కూడా డెఫినెట్ గా మేము ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి హాస్టల్స్ అవన్నీ కూడా తీసుకొని మీరు డూ ఏ డ్రైవ్ అని చేస్తాం. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే అధికారుల హడావుడి తప్ప భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని ప్రజలు అంటున్నారు. ఫ్యూచర్ లో అక్రమ కట్టడాలను అరికట్టడంలో ఈ కఠిన చర్యలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాలి.